హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి ఏమైనా ప్రకటన ఉందా అని చాలామంది అడుగుతున్నారు. అలాగే కొంతమంది నన్ను తప్పు పడుతున్నారు. ఎందుకంటే నువ్వు ఏమి అప్డేట్ రాకనే కూడా నువ్వు చెప్తూ ఉన్నావు, నువ్వు కూడా ఒక వికలాంగుడై ఉండి కూడా అబద్ధాలు చెప్తున్నావని చాలామంది అంటున్నారు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదో ఒక అప్డేటు మన తరపు నుంచి కూడా ఇస్తే ప్రభుత్వం కూడా మనకు ఇంతమంది ఎదురు చూస్తున్నారా ఈ యొక్క పింఛన్ల పెంపు కోసం, లేకపోతే ఈ యొక్క పథకం కోసం, ఈ రేషన్ కార్డుల కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారా, ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారా, ఈ యొక్క రైతు భరోసా కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారా అని ప్రభుత్వంలో కూడా మనకు చలనం అయితే వస్తుందన్నమాట. అంటే ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల పక్కనున్నా కూడా ఎన్నో పథకాలు ఈ విధంగా మనకు అమలు చేయడం జరిగింది. మనం ఇచ్చే అప్డేట్స్ వల్ల ప్రభుత్వానికి కూడా చలనం వచ్చి ఎన్నో పథకాలను త్వరగతిగా అమలు చేయడం జరిగిందంటే ముందుగానే అమలు చేయడం జరిగింది. ఇక పింఛన్లకు సంబంధించి కూడా ఏదో ఒక ప్రకటన వస్తుంది. నేను కూడా వికలాంగునే, నాకు కూడా పింఛన్ పైసలు అనేది చాలా అవసరం. ఎందుకంటే నేను కూడా మీలో ఒకటిగా ఈ యొక్క పింఛన్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాను. ఇలా నాకు కూడా ఆశగానే ఉందన్నమాట. పింఛన్లు పెంచితే బాగుంటుంది ప్రభుత్వం, ఇక ఈ పింఛన్లు ఎప్పుడు ఇస్తారు ఏంటని నేను కూడా మీతో పాటు ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నాకు వచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడ ఆఫీసులో ఉన్నటువంటి అధికారులను అడిగి తెలుసుకున్నటువంటి వివరాల మేరకు కూడా నేను ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూ ఉన్నాను. ఇక అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదనమాట. ఇక మనం ఈ యొక్క కొత్త పింఛన్లకు సంబంధించి ఏమైనా ప్రకటన ఉందా అని అందరూ కూడా అడుగుతున్నటువంటి నేపథ్యంలో మరొకసారి అయితే నేను మీ ముందుకు రావడం జరిగింది. ఇక ఈ కొత్త పింఛన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పబోతున్నారు? ఇప్పటికే మనకు ఈ నెల 26వ తారీఖున 4 పథకాలను అయితే ప్రారంభిస్తున్నారు ఆయన. ఈ 4 పథకాలలో భాగంగా ఈ పింఛన్లకు సంబంధించి కూడా ఏమైనా ప్రకటన ఉంటుందా అని చాలామంది అడిగారు. ఇక ఈ పింఛన్లకు సంబంధించి ఏమైనా డేట్ అనేది ఫిక్స్ చేస్తారా, లేకపోతే మనకు ఈ యొక్క పైసలు పెంచుతున్నారా, కొత్త పింఛన్లు ఏమైనా మంజూరు చేస్తారా, అంటే పింఛన్ పైసలు పెంచకుండా ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్లనే కొనసాగిస్తూ కొత్త పింఛన్లు ఏమైనా మంజూరు చేస్తారనే వివరాలన్నీ కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేయొచ్చు. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు, వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి, మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోవాలి ఈ ఇన్ఫర్మేషన్ అంతా అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేసి షేర్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. దయచేసి ఇవన్నీ కూడా చేసి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల 26వ తారీఖున దాదాపు 4 పథకాలను అయితే ఆయన అమలు చేయబోతున్నారు. ఈ 4 పథకాల అమలులో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు మేలు జరగబోతుంది. ముఖ్యంగా ఈ యొక్క పథకాల గురించి కూడా మీరు తెలుసుకోవాలండి. తర్వాత పింఛన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యంగా 6 గ్యారెంటీలను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ 6 గ్యారెంటీల్లో అనేక రకాల పథకాలను ఆయన తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగానే ముఖ్యంగా ఇప్పటికీ కొన్ని పథకాలను అమలు చేసినా కూడా, అంటే మనకు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, ఇలా కొన్ని పథకాలను, రైతు రుణమాఫీ కానీ, ఇలా కొన్ని రకాల పథకాలను అయితే ఆయన అమలు చేయడం జరిగింది ఇప్పటికే. ఇక వాటితో పాటు అదనంగా ఈ జనవరి 26న
మనకు దాదాపు మరొక 4 పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు, అలాగే కొత్త రేషన్ కార్డులు, అలాగే రైతులందరికీ కూడా రైతు భరోసా, ఇక భూమి లేనటువంటి నిరుపేదలందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించి ఈ యొక్క పథకాలకు సంబంధించి మనకు గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి అర్హులను గుర్తిస్తూ ఉన్నారు. ఇక బస్తీల్లో అయితే బస్తీ సభలను పెట్టి అర్హులను గుర్తిస్తూ ఉన్నారు. ఇక వార్డుల్లో అయితే వార్డు సభలను పెట్టి అర్హులను గుర్తిస్తూ ఉన్నారనమాట. ఇప్పటికే ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా ఈ వివిధ పథకాలకు సంబంధించి సర్వేలు అనేటివి ప్రారంభమయ్యాయి. ఈ సర్వేల్లో పలు రకాల ప్రశ్నలు అడిగి మనకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కానీ, రైతు భరోసాకు సంబంధించి కానీ, ఆత్మీయ భరోసాకు సంబంధించి కానీ, వీటన్నిటికీ సంబంధించి మనకు ఈ యొక్క ప్రభుత్వం అయితే లబ్ధిదారుల వివరాలు అయితే సేకరిస్తూ ఉందన్నమాట. ఇక ఇవన్నీ కూడా సేకరించి ఈ నెల 26 నుంచి కూడా లబ్ధిదారులకు యొక్క 4 పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక ఈ 6 పథకాల అమలులో భాగంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అతి పెద్దది, అందరికీ ఉపయోగపడేటువంటి ఈ పింఛన్ల పెంపు, అంటే గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ల స్థానంలో చేయూత పింఛన్లను తీసుకొచ్చి ఈ చేయూత పింఛన్ల ద్వారా ఒక్కొక్కరికి కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి 2016 రూపాయల స్థానంలో 4000 రూపాయలు, ఇక ఇప్పుడు ఇస్తున్నటువంటి 4016 రూపాయల స్థానంలో 6000 రూపాయల పింఛన్ ఇస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి ఏమైనా ప్రకటన ఉంటుందా దానికన్నా సంవత్సరం నుంచి కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కానీ కొత్త పింఛన్లు ఇప్పటి వరకు మంజూరు చేయలేదు, అలాగే పింఛన్ల పెంపు కూడా చేయలేదన్నమాట. పాత ఆసరా పింఛన్లనే కొనసాగిస్తూ వస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఒకేసారి ఈ నెల 26వ తారీఖున 4 పథకాలను అమలు చేస్తున్నటువంటి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ 4 పథకాల అమలులో భాగంగా ఆయన ఎక్కడో ఒక చోట బహిరంగ సభలో పాల్గొని ఈ యొక్క పథకాలను ప్రారంభించేటప్పుడు ఈ కొత్త పింఛన్ల పైన ఏమైనా ప్రకటన చేస్తారని ఆ లబ్ధిదారులకు, అంటే మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం ఎక్కడా కూడా అధికారికంగా ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి కానీ, అలాగే కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి కానీ ఎక్కడా కూడా ప్రకటన అయితే చేయలేదన్నమాట. గతంలో ఎంతో మంది అలాంటి వికలాంగులంతా పోరాటం చేసినా కూడా, ధర్నాలు చేసినా కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం అయితే ఈ యొక్క పింఛన్ల పెంపుకు సంబంధించి అయినా ప్రకటన అయితే చేయలేదన్నమాట. ఇప్పుడు ఏమైనా సరే, అంటే ఒకటేసారి 4 పథకాలను విడుదల చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏమైనా సరే ఈ యొక్క పింఛన్లకు సంబంధించి ఈ ఆసరా పింఛన్ల స్థానంలో చేయూత పింఛన్లు ఏమైనా విడుదల చేస్తారా అని అందరూ కూడా లబ్ధిదారులకు ఎదురు చూస్తున్నారు. ఇక ఖచ్చితంగా ఈ యొక్క మీటింగ్లో ఖచ్చితంగా సీఎం గారు ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా అనధికారిక సమాచారం అయితే రావడం జరిగింది. ఏది ఏమైనా కానీ ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం వచ్చిన వెంటనే ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి మరొక వీడియోతో అయితే మేము ముందుకు రావడం జరుగుతుంది. అప్పటి వరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి, నన్ను సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి.